ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతుందని సమాచారం మేరకు ఎస్టీఎఫ్సీ అండ్ డీసీఐలు వెంకటేశ్వర్ రెడ్డి, నాగరాజు సిబ్బంది కలిసి పహడ్ షరీఫ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ వాహనాలు తనిఖీలలో 68 మద్యం బాటిళ్లు ఢిల్లీ, గోవా ప్రాంతాలకు చెందినవిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతుందని సమాచారం మేరకు ఎస్టీఎఫ్సీ అండ్ డీసీఐలు వెంకటేశ్వర్ రెడ్డి, నాగరాజు సిబ్బంది కలిసి పహడ్ షరీఫ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ వాహనాల తనిఖీలలో 68 మద్యం బాటిళ్లు ఢిల్లీ, గోవా ప్రాంతాలకు చెందినవిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ 1.36 లక్షల మేర ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యం బాటిళ్లను మీర్పేట్ ఎక్స్చేంజ్ స్టేషన్లో అప్పగించారు.